ఒక్కో చట్నీకి ఒక్కో ప్రాసెస్ ఉంటుందండి. ఈ కొబ్బరి చట్నీని చాలామంది ఎక్కువగా ఈ ప్రాసెస్లోనే చేస్తారు. ముందుగా కొన్ని కొబ్బరి ముక్కల్ని తీసుకున్నానండి. స్టవ్ మీద మూకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు మినపప్పు వేసి వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల ధనియాలు 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకుని ముక్కలు చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి వీటిలోనే రుచికి సరిపడినంత ఉప్పు, ఈ చట్నీకి బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. 2 స్పూన్ల బెల్లం పొడి వేసాను. కొంచెం చింతపండు కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఒకసారి ఇదంతా స్పూన్తో కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ. తాలింపు పెట్టకుండానే చాలా బాగుంటుందండి. కొబ్బరి పచ్చడి ఎలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.